పనుల మీద బయటకు వెళ్ళే బళ్ళు అయితే కనుక చూడండి లైట్స్ వేసుకుని బయటకు వస్తున్నాయి. ఇక్కడ మా వాళ్ళు షీట్లు ఆడుతున్నారు, అది కూడా చూపిస్తాను మీకు. చూడండి వాళ్ళు మంచిలో షీట్లు ఎలా ఆడుతున్నారు చూడండి ఒకసారి. మా ఊరు శివాలయం ముందు జరిగే సంత చూడండి. ఇక్కడ సంత జరుగుతుంది కానీ ఏం కనపడట్లేదు ఈ మంచుకి. ఇది కొత్తగా వేసిన రోడ్డు. మార్నింగ్ 7 ఏం కనపడట్లా. మా పంతులు గారు సాయి గారు గుడంతా కూడా రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూడండి ఉదయం టైం 7, ఇంకా మంచు ఎలా ఉంది. అసలు సూర్యకిరణాలు ఈ ఆలయంలోకి పడే విధంగా ఏ శాస్త్ర విజ్ఞానం లేని రోజుల్లోనే, ఏ ఆధునిక టెక్నాలజీ లేని రోజుల్లోనే అసలు ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారు? సూర్య దిశలకు అనుగుణంగా సూర్యుని కిరణాలు ఈ ఆలయం లోపల ఉన్నటువంటి శివలింగం మీద ఏ రకంగా పడుతున్నాయి, అలాగే ఈ ఆలయ గోపురాన్ని పునర్నిర్మించడానికి గల కారణం ఏంటి, అదేవిధంగా ఈ వీడియోలో మనకు ఏదైతే గోపురంలో కాయిన్స్ దొరికినాయి అన్నామో ఆ కాయిన్స్ యొక్క లైఫ్ ఎంత, ఇలాంటి ఎన్నో విషయాలు అయితే ఈ వీడియోలో ఉండబోతున్నాయి. వీడియోని అయితే ఖచ్చితంగా మీరందరూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకున్నాను. అలాగే మొదటిసారి ఛానల్ని చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ నంది ముందున్నటువంటి ఈ శివలింగం మీద పడేటటువంటి సూర్యకిరణాలు ఇలా ప్రతిబింబిస్తాయి. సూర్యుడి మీద సూర్యకాంతి పడుతుందని గ్రామంలో ఉన్న చాలా మందికి తెలియదు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో నేను మొదలుపెట్టాను. మొదలుపెట్టినప్పుడు ఇన్ని రహస్యాలు ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. అలాగే మా గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి ఈ శివాలయానికి భక్తులు ప్రతి సోమవారం శనివారం వస్తూనే ఉంటారు. అలాగే శివరాత్రి పర్వదినాన చాలా స్పెషల్గా ఇక్కడ పూజలు అయితే జరుగుతాయి. మీరు చూడొచ్చు టెంపుల్ లోపల ఎలక్ట్రికల్ బల్బులు అంటే వైట్ కలర్లో ఉన్నాయి. బట్ శివుడి మీద పడే కాంతి మాత్రం మనకి సూర్యకాంతి ఏ మాదిరిగా ఉంటుందో, ఏ కలర్లో ఉంటుందో అలాగే ఉంది. దాన్ని మీరు గమనించవచ్చు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక్క సబ్స్క్రైబ్ అలాగే ఒక లైక్ మాత్రమే. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ నేను మరిన్ని మంచి వీడియోస్ అలాగే మరిన్ని మంచి కంటెంటెడ్ వీడియోస్ చేయడానికి నాకు ఎంతగానో హెల్ప్ అయితే అవుతుంది. చూస్తున్నారు కదా సూర్యుడి మీద ఎంత క్లియర్గా పడుతుందో. ఏమాత్రం శాస్త్ర విజ్ఞానం లేని రోజుల్లో ఈ టెంపుల్ ని ఇలా కట్టారు. క్వీన్ విక్టోరియా కనబడుతుంది కదా క్లియర్ గా, ఇది క్వీన్ విక్టోరియా. ఇప్పుడు మీరు చూడండి క్వీన్ విక్టోరియా, విక్టోరియా ఎలిజబెత్, ఇవన్నీ కూడా 1897. మీరు చూడొచ్చు ఇంగ్లీష్ లో విక్టోరియా క్వీన్ అంటే క్వీన్ విక్టోరియాకి సంబంధించిన కాయిన్ ఇది. మీరు చూడొచ్చు ఇక్కడ సంవత్సరం కూడా మనకి కనిపిస్తుంది, బట్ మీకు కనిపిస్తుందో తెలియట్లేదు. 1832 ఇక్కడ చూడండి 1832 బ్రిటిష్ ఎలిజబెత్ సింబల్ మీద ఉంటుంది. 1825 కాయిన్ ఇది. 1 quarter అణా 1905 కనబడుతుంది కదా ఇక్కడ మీకు. 1907 ఇది ఆ క్వార్టర్ అణా అంటే ఒక అణాలో పావలా అనమాట ఇది. చూడండి ఇక్కడ మీకు ఆ కాలంలో ఉన్న రాజు ఫేస్, బట్ కొన్ని నేమ్స్ అయితే కనిపిస్తున్నాయి బట్ క్లియర్గా అయితే లేదు. ఇది కూడా 1835 కాయిన్ ఇక్కడ మీకు కనపడుతుంది. ఇవన్నీ మనకి గోపురంలోనే దొరికాయి. ఇది 1890 అంటే మన ఇండిపెండెన్స్ ముందు వచ్చిన కొంచెం కొత్త కాయిన్. 1-2 అణా అనమాట ఇది. ఇండియా 1890 కనిపిస్తుంది కదా. ఇక్కడున్న కాయిన్స్ అన్నిటిలోకి రీసెంట్ కాయిన్ ఇదే మనకి. ఇది 1 quarter అణా 1897లో ముద్రించారు ఇది. చూడండి క్వీన్ ఎలిజబెత్ ఫోటో. ఇది 1/2 quarter అణా, ఇది కూడా క్వీన్ ఎలిజబెత్. ఈ కాయిన్స్ అన్ని కూడా శివాలయం మీద ఏదైతే గోపురం ఉంటుందో ఆ గోపురంలో ఉన్న ఆలయ శిఖరంలో
దాన్ని పెట్టేటప్పుడు వేసినటువంటి కాయిన్స్ అన్నమాట. ఏదైతే ఆలయ గోపురం అలాగే దాని కింద ఉన్నటువంటి భాగం వీక్ అయ్యి పొడి పొడిగా రాలిపోతాం అనేది మొదలైంది. దాన్ని పునర్నిర్మించే ప్రక్రియలో భాగంగా ఆలయ గోపురాన్ని మాత్రం తొలగించి మళ్ళీ కొత్త గోపురాన్ని నిర్మించాలని చెప్పి ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు పైన ఉన్నటువంటి మొదటగా ఆలయ శిఖరాన్ని తీసినప్పుడు అందులో మనకు దొరికినటువంటి కాయిన్స్ అనమాట. ఇవన్నీ 1890 అంటే ఇండిపెండెన్స్ తర్వాత మనకి ఈ ఆలయ గోపురాన్ని పెట్టినట్టుగా మనం లెక్క పెట్టవచ్చు. ఎందుకంటే 1890 నాటి కాయిన్ ఇక్కడ ఉంది. అలాగే 1830-29 కాయిన్స్ కూడా ఉన్నాయి. అంటే ఆ రోజుల్లో కాయిన్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మనం వెంటనే అయితే ముద్రించేవారు కాదు. దాన్ని బట్టి ఈ ఆలయ చరిత్ర దీని తర్వాత ఇప్పుడు మీకు ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శిలాశాసనం ఈ గ్రామ చరిత్ర, అసలు ఈ గ్రామం వెనుక ఎంత రహస్యం దాగి ఉంది అనే దానికి క్లియర్ కట్ ఆధారాలు అన్నమాట ఇవన్నీ కూడా. అలాగే ఇవన్నీ కూడా నేను నాకు కర్ణాటకలో తెలిసిన ఒక సార్ ఉన్నారు. ఆ సార్కి ద్రావిడ భాష అంటే ఇంతకుముందు తెలుగు, కన్నడ, తమిళ్ ఇవన్నీ కూడా ఒకే భాషగా ఉండేవి. దాన్ని ద్రావిడ భాష అని అంటారు. ఆ ద్రావిడ భాషలో ఉండడం వల్ల ఆయనకు తెలిసిన కొంతమంది పండితులకు దీన్ని పంపించి దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అంటే అసలు దీని మీద ఏముంది, ఇది ఏ కాలానికి చెందింది, ఇది ఏ రాజు డైనస్టీ సామ్రాజ్యానికి చెందిందనే విషయాల్ని మీ అందరికీ క్లియర్ గా తెలియడం కోసం నేను చూపిస్తున్నాను అన్నమాట. ఇది దాదాపుగా 500 సంవత్సరాల చరిత్ర కలిగిన శిలాశాసనంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు తెలుగులో చూస్తున్నారు కదా, విజయ సంవత్సరాన బామ్మర్ది కామిరెడ్డి తండ్రి పోలిరెడ్డి తల్లి సూరస్థాని పుణ్యంగాని నీ లిపి వీరగంపం అచ్చంద ఇగను. అంటే ఇది సింపుల్ గా చెప్పాలంటే వీరగంభం మీన్స్ అంటే ఇది ఒక వీర స్తంభంగాను ఉంటుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా మనకి ఇంకా అందాల్సి ఉందన్నమాట. అలాగే నేను దీనిని మరిన్ని పరిశోధనల నిమిత్తం రాజమండ్రి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో నాకు తెలిసిన సార్ అయితే ఒక ఆయన ఉన్నారు, ఆయనకు కూడా పంపించడం అయితే జరిగింది. ఆయన కూడా దీని తొందరలోనే దీని గురించి మరిన్ని వివరాలు అయితే చెప్తానన్నారు. ఆయన రఫ్ గా దీనికి ఒక 700 నుంచి 800 సంవత్సరాల ఏజ్ ఉంటుంది. అదేవిధంగా ఇది గణపతి రెడ్డి రోజుల చరిత్రకు సంబంధించింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ వీడియోలో ఉన్న మరొక విశేషం ఏంటి అంటే పాత ఆలయ గోపురాన్ని మీరు ఈ ఒక్క వీడియోలో తప్ప ఎక్కడ చూడలేరు. ఎందుకంటే ఇప్పుడు అది కంప్లీట్ గా మారిపోయింది. పాత ఆలయ గోపురం ఈ మాదిరిగా ఉండేది. యాక్చువల్గా ఈ గోపురం ఏదైతే ఉందో దీనిపైన ఉన్నటువంటి బొమ్మలను మాత్రం తొలగించి మళ్ళీ యథావిధిగా దాన్ని తయారు చేద్దాం అనుకున్నారు. బట్ అది ప్రాక్టికల్ గా అది కుదిరేలా లేదు. గోపురం అనేది చాలా వీక్ గా ఉండడంతో గోపురాన్ని అదేవిధంగా ఆలయం ముందున్నటువంటి ఈ ప్రదేశాన్ని తీసేసి ఇక్కడ ఒక కొత్త మండపాన్ని నిర్మించే పనులైతే ప్రజెంట్ శరవేగంగా జరుగుతున్నాయి. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి మరింత ప్రతిష్ట చేకూరేలాగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని, ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రదేశాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని అంతా కూడా నీట్ గా కాంక్రీట్ రోడ్లతో వేయాలని చెప్పి అందరూ నిర్ణయించారు. అలాగే మీరు ఆలయాన్ని కేవలం ఈ వీడియోలో మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చూడగలరు. ఎందుకంటే మళ్ళీ ఆలయానికి సంబంధించిన ఏ రకమైన పిక్చర్స్ కానీ ఏమీ లేవు. ఇదంతా కూడా ఎదురుగా ఉన్న ప్రదేశం అన్నమాట. మీరు పాత గోపురాన్ని చూడడం అనేది ఇంకా జరగదు. ఎందుకంటే కొత్త గోపురం ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆలయానికి ఏదైతే మండపం ఉంటుందో ఆ మండపాన్ని పూర్తిగా తొలగించి ప్రజెంట్ ఆ మండపం ప్లేస్ లో అతి భారీ సైజులో ఉండేటటువంటి పెద్ద పెద్ద కాంక్రీట్ దిమ్మల సహాయంతో మరో 200 సంవత్సరాల వరకు ఏ రకమైన ఇబ్బంది కూడా ఆలయానికి రాకుండా ఉండే విధంగా పూర్తి స్థాయి ప్లానింగ్ తో ఈ ఆలయాన్ని ఎంతో సమర్థవంతంగా పునర్నిర్మిస్తున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా ఆలయ గోపురం విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ఆలయ గోపురం మన వీడియోలో తప్ప మళ్ళీ ఎవరు చూడలేరు. ఎందుకంటే
ఈ ఆలయ గోపురం, అదేవిధంగా ఈ ఆలయంలో ఉన్న ఈ చెట్టు కూడా మా జనరేషన్ కానీ మా ముందున్న జనరేషన్స్ ఆల్మోస్ట్ 100 years వరకు ఈ చెట్టు గురించి ఎవరికి ఏ హిస్టరీ తెలియదు. ఈ చెట్టుకు కూడా దాదాపుగా ఒక 500 సంవత్సరాల పైన ఏజ్ ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇది పాత ఆలయ గోపురం. మనకు ఆలయ గోపురం పైన ఉన్నటువంటి శిఖరంలోనే మనకి కాయిన్స్ అనేవి దొరకడం జరిగింది. ఆలయానికి ఆకాశానికి మధ్యలో ఉండే గోపురం ఇప్పుడు చూడండి ఎంత కింద వరకు వచ్చేసిందో. సగం పైన గోపురం అయితే కనుక తీసేయడం జరిగింది. ఇంకా కొంచెం బ్యాలెన్స్ పార్ట్ అయితే ఉంది. ఆల్రెడీ వర్క్ అయితే కనుక కంటిన్యూగా జరుగుతూనే ఉంటుందన్నమాట. వర్కర్స్ తమ పనిలో నిమగ్నయ్యారు. ఎందుకంటే పడిపోయేలా ఉండే ఏరియాని మొత్తం తీసేసి మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్షన్ అయితే చేసే వర్క్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా, ఈ పుల్లర్ల సహాయంతో మొత్తం దీన్ని తీసేస్తున్నారు. ఆలయ గోపురం లోపల చూసారా చాలా స్పేస్ ఉంది. అసలు ఇప్పటి వరకు లోపల ఎంత స్పేస్ ఉంటుందని చెప్పి ఎప్పుడు ఊహించలేదు. అలాగే ఇక్కడ నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని చూస్తే చూడండి ఎలా ఉందో. అది దూరంగా ఉన్న ఎంపీయూపీ స్కూల్. యాక్చువల్గా ఈ ఆలయం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు అంటే మా విలేజ్లో ఉంది. వీడియోని ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే చేయండి. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ వీడియోని అయితే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. మరింత ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియో బ్లాగ్స్లో కూడా మన వీడియో బ్లాగ్స్లో ఎప్పుడు ఇలాగే వస్తుంది. సో మీ సపోర్ట్ ఉంటే నేను మరిన్ని మంచి వీడియోస్ అయితే చేస్తాను. అదేవిధంగా చూస్తున్నారు కదా, గొంతు అయితే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. వాయిస్ కూడా చాలా క్లియర్గా రావడానికి ట్రై చేస్తున్నాను కానీ వాయిస్ అయితే సరిగా లేదు. వీడియోని మరింత క్లియర్గా చూపించడం కోసం మీకోసం అయితే టెంపుల్ పైకి ఎక్కి ప్రజెంట్ అక్కడున్న ఆ ఏరియాని మీకైతే చూపిస్తున్నాను. కంప్లీట్గా అయితే గోపురం అయితే తీసేశారు. మీరు చూడొచ్చు. ఇంకా గోడ అనేది అయితే కనుక ఏమాత్రం లేదు. కిందంతా కూడా రఫ్ అంతా కిందకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఓన్లీ టాప్ అనమాట. అసలు ఫస్ట్ ఆలయాన్ని కేవలం ఇక్కడ వరకే నిర్మించారు. తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు ఈ ఆలయ గోపురాన్ని నిర్మించారు. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఆలయ గోపురాన్ని పెట్టారు. ఏదైతే ఫస్ట్ ఆలయాన్ని నిర్మించారో అది కేవలం రాతితో నిర్మించిన ఆలయం మాత్రమే. కిందంతా కూడా ఆలయం అంతా కూడా రాతితో అమర్చబడిన ఆలయం మాత్రమే కింద ఉంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు పుల్లర్స్ సహాయంతో, మెషిన్స్ సహాయంతో తీస్తున్నారు. కేవలం సున్నపు అడుసుతో ఇటుకలతో కట్టిన ఆలయం దాదాపుగా 700 సంవత్సరాల వరకు ఇలాగే ఉంది. ఆలయాన్ని పునర్నిర్మించాలని కాదు కానీ ఆలయం పైన ఉన్నటువంటి విగ్రహాలు ఒక్కొక్కటిగా చిన్న చిన్న పెచ్చులుగా ఓడడాన్ని గమనించారు. సో దానివల్ల ఆలయాన్ని మళ్ళీ యాక్చువల్గా ఆ ఏరియాని మాత్రం డెవలప్ చేద్దాం అనుకున్నాం. కానీ వన్స్ ఓపెన్ చేసిన తర్వాత అది పునర్నిర్మాణానికి పనిచేయదు. మొత్తం తీసి నిర్మించాలని తలచి మొత్తం అంతా కూడా గోపురాన్ని కట్టడానికైతే మళ్ళీ పని మొదలుపెట్టారు. ఎలా అయితే ఈ ఆలయ గోపురాన్ని తీసేశారో అదేవిధంగా అంతే వేగంగా ఆలయ గోపురం నిర్మాణం అయితే కనుక శరవేగంగా మొదలైపోయింది. మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ గోపురం అయితే పనులు అయితే స్టార్ట్ అయినాయి. ఆల్మోస్ట్ ఒక స్టెప్ అయితే కనుక ఇప్పుడు వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. మిగతాది మరింత స్ట్రాంగ్ అవడానికి మా వాళ్ళు చూడొచ్చు పైన ఉన్నారు. ఆలయాన్ని అయితే ప్రజెంట్ తడపడం జరుగుతుంది. ఈ ఆలయ చరిత్ర గురించి, ఈ ఆలయ పూర్వపు విషయాల గురించి గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మతిపట్టి వెంకటరాజు గారికి ఆలయ పూజారి గారు కూడా అన్ని వివరాలు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఈ ఆలయానికి వచ్చిన సందర్భంలో. మొత్తం రాయి సార్, కింద మొత్తం రాయి, మేకరాయి అనమాట. పైన ఒకటి ఎక్కడ సార్ గోపురం. ఇప్పుడు గోపురం ఉంది సార్, ఈ పైనుంచి ఓన్లీ ఎక్కడ సార్, కింద మొత్తం రాయి. ఇప్పుడు మనం హోల్ వేయాలన్నా సార్ వేసి హోల్ వేసుకున్నాం సార్, వేసుకున్నామండి 3 రోజులు పట్టింది సార్. ప్రస్తుతం ఆలయం అయితే ఈ రకంగా ఉంది. అంటే ఇంకా ప్లాస్టింగ్ అలాగే ఇంకా బొమ్మలు అంటే చిత్రాలు లాంటివి లేకుండా ప్రజెంట్ ఆలయ గోపురం ఎలా ఉంది. ఈ టైంకి కూడా ఆలయంలో మీరు చూడవచ్చు ఈ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలు
స్వామివారి మీద ఏ రకంగా ప్రతిబింబిస్తున్నాయనేది మీకు మరొక్కసారి చూపిస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ప్రస్తుతం ఆలయం అయితే ఏ విధంగా అయితే గోపురం ఉండేదో అదే విధంగా అంతకంటే గొప్పగా కొత్త గోపురాన్ని నిర్మించారు. దీనికి పెయింటింగ్ అలాగే బొమ్మలు ఇదంతా జరగడానికి ఒక 6 నెలల వరకు సమయం పడుతుంది. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరితో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.